15వ అధ్యాయం నిర్గమకాండంలో నుంచి ఇదివరకు మనం మొన్నటి నుంచి మనం వింటా ఉన్నాం. ఇది ఒక పాటను గురించి అనగా ఎంతో చక్కగా అనేక మంది దేవుని దాసులు మనకు ఉపదేశిస్తూ వచ్చినారు. పాటలు అన్నటువంటివి చాలా ఆత్మీయమైనటువంటి జీవితానికి ఇవి అవసరమైనటువంటివి. వాక్యానికి ముందు ఎందుకు పాట పాడతారు అంటే సాంగ్ ప్రిపేర్స్ ఫర్ ద మెసేజ్. పాట వర్తమానం కొరకే మనల్ని సిద్ధపరిచేటువంటిది. ఈ యొక్క పాటలు మనం దేవుడు మనకిచ్చిన సియోను గీతాల్లో పాటలు మనం చూసినట్లయితే అనేక భాగాలుగా మనం చూస్తాం. కీర్తనలు, ఆరాధన, స్తుతి, కృతజ్ఞతాస్తుతి ఇలాగున వరుసగా ఉంటూ ఉన్నాయి. ఒకానొకసారి దేవుని దాసుడు మార్టిన్ గారుతో నేను ఆయన్ని కూర్చోబెట్టుకొని సాంగ్ నెంబర్ 1, 2 అన్ని పాటలు పాడించుకొని నేర్చుకుంటూ వచ్చినాను. అప్పుడు ఆ పాటలు పాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ పాటలు ఎవరు రాశారు తెలుసా అని అన్నాడు. 1, 2, 3 అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు అంకుల్ అంటే ఆయన అన్నాడు, ఆరంభ దినాల్లో కరాచీ, పాకిస్తాన్, అప్పుడు భారతదేశం పాకిస్తాన్ విడిపోకముందు బక్సింగ్ గారితో ఉన్నటువంటి ఆరంభ జత పనివారు అనగా వాళ్ళు ఆరంభంలో వారు ఈ పాటలు రాశారు. అంటే వాళ్ళకు మెసేజ్ తెలీదు. గాడ్స్ వర్డ్ ఈజ్ ద సాంగ్. దేవుని వాక్యమే ఒక పాటగా రాశారు. అందుకొరకు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు. ఈ పాటలన్నీ చూస్తే వాళ్ళు రాశారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, దే ఆర్ స్కావెంజర్స్, పాకి పని చేసేటువంటి వారు. గాడ్ యూస్ దెమ్. ఈ దినానికి దెర్ ఇస్ లైఫ్ ఇన్ దోస్ సాంగ్స్. ఆ పాటల్లో ఈ దినానికి కూడా జీవం ఉంది. గనుక పాట అనేటువంటిది మన నోట ఎప్పుడు ఉండాల్సిందే. కీర్తనాకారుడు అంటాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దానిని చూచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండెదరు. సాంగ్ బ్రింగ్స్ పీపుల్ టు ద లార్డ్. సాంగ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ సోల్ విన్నింగ్. పాట అనేటువంటిది ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి ఒక సాధనాల్లో ఒకటిగా ఉంటూ ఉన్నది. ఆరంభ దినాల్లో పాటల ద్వారా రక్షించబడిన వారు ఎంతోమంది. ఒకానొకప్పుడు నా జీవితంలో కూడా నేను రక్షించబడి వెనకకు అనగా తిరిగి బ్యాక్ స్లైడింగ్ లైఫ్ నేను జీవిస్తున్న దినాల్లో తిరిగి ఒక పాట నా జీవితాన్ని తిరిగి సమకూరుస్తూ వచ్చింది. గనుక డోంట్ నెగ్లెక్ట్ సాంగ్. అందుకొరకే ది అదర్ డే ఒక దేవుని దాసుడు నెవెల్ బ్రదర్ చెబుతూ వచ్చాడు, వీ ఆర్ ద బిలీవర్స్ హ్యావింగ్ 2 బుక్స్. 2 పుస్తకాలు, ఒకటి సాంగ్ బుక్, ఒకటేమో బైబిల్. ఆరంభ దినాల్లో దైవజనుడు అరవిందం గారు ఆయన ఏమని చేసామంటే ఒక్క పరిశుద్ధ గ్రంథమే ఎత్తి బైబిల్ పల్లవి కాదు, ఒక చేత్తో బైబిల్ గ్రంథం ఎత్తండి, ఇంకొక చేత్తో పాట పుస్తకం కూడా తాకపోతే కనుక మీరు పల్లవి పాడొద్దండి అని చెప్పేవాడు. సో సాంగ్స్ హ్యావ్ ఎ గ్రేటర్ వాల్యూ, ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో గొప్పవి. నేను నా కాలేజ్ స్టడీస్లో కడపలో చదువుకునేవాడిని. అక్కడ దైవజనుడు అబ్రహాం జోసెఫ్ అంకుల్ ఉండేవారు. ఆయన బర్మా జోసెఫ్ అని పిలుస్తారు. ఆయన అంటే ఇట్లా కాంగ్రిగేషన్లో కూర్చొని ఎవరైనా పాడకుండా ఉంటే ఆయన చేతిలో కంజరన్న ఉంటుంది, పుస్తకం అన్న ఉంటుంది, ఇలాంటివి లేదులేండి. అవి తీసుకొని పాడకపోతే ఇసిరి వేసేవాడు. అంటూ ఉండేవాడు, రే ఇలాగనే ఎవరినైనా ఆయన అంతగా అరిచేవాడు, సమాధిలాగా ఉండవద్దు, నీ నోరు సమాధిలాగా ఉండదు, నీ నోరు తెరిచి పాట పాడు అని చెప్పేవాడు. పాటలు వచ్చినప్పుడు ఆయన గుర్తుకొస్తాడు. ఇంకొక ఆయన కూడా గుర్తుకొస్తాడు, ఇంకొక దైవజనుడు. ఆ దైవజనుడు ప్రభులో ఉన్నటువంటి దేవుని దాసుడు జోర్డన్ ఖాన్ గారు. ఆయనతో చక్కటి సహవాసం కలిగి ఉన్న దినాల్లో ఆయన ఒకసారి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అనగా
మన సియోన్ గీతాల్లో ఆయన కూడా అనేకమైన పాటలు రాశాడు. ఏం ప్రశ్న అడిగాడు అంటే, నువ్వు పాటలు పాడతావా అని అన్నాడు. పాడుతాను బ్రదర్, పాడతాను అంకుల్ అని అన్నాడు. ఎన్ని పాటలు నీకు కంఠోపాఠం వచ్చు అని అన్నాడు. కొన్ని వచ్చు, కొన్ని రావు అని అన్నాడు. నాకుండే ఒక హ్యాబిట్ ఏంటంటే, ఎవరైనా నన్ను ప్రశ్న అడిగితే మళ్ళీ ప్రశ్న అడుగుతా. మీకెన్ని వచ్చు అన్నాడు. మీకెన్ని పాటలు కంఠోపాఠం వచ్చు అని నేను అడిగితే ఆయన అన్నాడు, ఒక 150కి పైగా వచ్చు అన్నాడు. పల్లవి నుంచి అన్ని చరణాలు పాడుతాను నేను అని ఒక రహస్యం చెప్పాడు నాకు. ఏంటిది ఆ రహస్యం అంటే, నేను ప్రభువుని ప్రతి దినము ఒక 10 గంటల పైగా ప్రభుని ఆరాధిస్తా. ఓన్లీ వర్షిప్, మోర్ దాన్ 10 అవర్స్. కారణం ఏం తెలుసా? ఆరాధన పాటలు, కీర్తనలో ఉండే పాటలు, స్తుతిలో ఉండే పాటలు, కృతజ్ఞతాస్తుతిలో ఉండే పాటలని నాకు కంఠోపాఠం. ఒక్కొక్క పాటలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి దేవుని గురించిన సుగుణాలు తీసుకొని ప్రభువును నేను ఆరాధిస్తాను, నాకు తోడ్పడుతుంది అన్నాడు. ఆ దినం నుంచి నేను కూడా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నానంటే, పాటలు పాడమే కాదు, పాటలు ఏం చేయాలా? కంఠోపాఠం చేయాలా. మనం జనరల్గా వచనాలు కంఠోపాఠం చేయమని అని అంటాం కదా. ఈ మాట ఆయన అన్నాడు, నా మాట కాదు ఇది. ద్వితీయోపదేశ కాండము 30, నిన్న దినం కూడా మనం చదువుతూ వచ్చినాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుదామండి. డ్యూట్రానమీ 31:19. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. మెమొరైజ్, లెట్ దిస్ సాంగ్ బీ ఇన్ దర్ మౌత్. ఈ పాట కంఠపాఠం. ఆయన చెప్పాడు, ఈ భాగం చూసి నేను చాలా పాటలు కంఠపాఠం చేశాను, వచనాలు మాత్రమే కాదు అని. గనుక మనకి తీసుకోబడినటువంటి ఈ పాట, ఈ శీర్షిక అద్భుతమైనటువంటి పాట, మోషే రాసినటువంటి కీర్తన, ద సాంగ్ ఆఫ్ మోజెస్.